ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు రాధాకిషన్ రావును కస్టడీలో విచారించనున్నారు దర్యాప్తు బృందం. నిన్న రాధాకిషన్ రావును దాదాపు 6 గంటల పాటు విచారించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ రాధాకిషన్ రావు డబ్బులు రవాణా చేసినట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు రవాణా చేసినట్లు గుర్తింపు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆధారాల ధ్వంసానికి రాధాకిషన్ రావు సాయం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ తయారు చేశారు రాధాకిషన్ రావు. అయితే రాధాకిషన్ రావు వెల్లడించే సమాచారంతో మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు రాధాకిషన్ రావును కస్టడీలో దర్యాప్తు బృందం విచారించనున్నట్లుగా తెలుస్తోంది. నిన్న రాధాకిషన్ రావును దాదాపు 6 గంటల పాటు దర్యాప్తు బృందం విచారించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ రాధాకిషన్ రావు డబ్బులు రవాణా చేసినట్లుగా కూడా గుర్తించారు దర్యాప్తు బృందం. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు రవాణా చేసినట్లుగా కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆధారాల ధ్వంసానికి రాధాకిషన్ రావు సాయం చేసినట్లు, ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ కూడా తయారు చేసినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. రాధాకిషన్ రావు వెల్లడించే సమాచారంతో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అయితే నిన్న 6 గంటల పాటు రాధాకిషన్ రావును విచారించారు. ఈ రోజు ఎటువంటి ట్విస్టులు మనకు తెలియబోతున్నాయి? ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ మొదటి రోజు విచారించినటువంటి పోలీసులు అసలు ఏంటి రాధాకిషన్ కు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరు సహకరించారు అని దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఆరోపించారు. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేయడము, ఫోన్ ట్యాపింగ్ టీములు లీడ్ చేసినటువంటి విధానం, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఈ నల్గొండకు చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ను తీసుకొని వచ్చినటువంటి స్పెషల్ టీం వారిద్దరిని కూడా విచారిస్తుంది. వారి ప్రమేయం పైన పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా ఆధారపడడం జరుగుతుంది. రాధాకిషన్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావుతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. నిన్న విచారణలో పోలీసులకు రాధాకిషన్ పెద్దగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా పెద్దగా స్పందించకపోవడంతో ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రెండో రోజు తమ కస్టడీలోకి తీసుకుని కొన్ని ఎవిడెన్స్లు ఏవైతే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం సంపాదించారో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ముందు ఉంచి రాధాకిషన్ విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో నల్గొండకు చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నారో ఆ ఇద్దరు కానిస్టేబుల్ ను కూడా ఇప్పటికే పట్టుకొని వచ్చినటువంటి పోలీసులు వారిని కూడా విచారించడం జరుగుతుంది. హైదరాబాద్ రోడ్డులో ఫోన్ ట్యాప్ చేసి వినడానికి ప్రధానంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది పోలీసులు సహకరించినట్టుగా ఆధారాలు ఉన్నప్పటికీ ఆ ఆధారాలు ఏ పోలీస్ ఆఫీసర్ మీద అయితే దొరికాయో వారి మీద ప్రస్తుతం ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాస్త నిఘా అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. లిఫ్ట్ చేసిన ఇద్దరు కానిస్టేబుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా రైట్ హైదరాబాద్ కి తీసుకొచ్చి విచారణ కూడా జరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే, అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సంభాషణ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్టుగా, అంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఆ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి, అంటే గతంలో ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పట్లో మాజీ ఎమ్మెల్యే ఆయన. సో ఆయనకి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణలు అన్నింటినీ కూడా తరచుగా వినడం, దానికి సంబంధించి ఎవరెవరు సహకరించారు అనే దాని మీద కూడా వివరాలు ఆరా తీయడం జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్ల ఉన్నటువంటి అభియోగాలు ఏవైతున్నాయో వాటిల్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు, అంటే అది రాధాకిషన్ రావా, ప్రణీత్ రావా, ప్రభాకర్ రావా, ఇలా ప్రతి ఒక్కరిని కూడా పాయింట్ వైజ్ గా కూడా ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో
నల్గొండకు చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం చాలా కీలకంగా మారిన నేపథ్యంలోనే వారిని కూడా తీసుకుని వచ్చి రైతు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో కూడా డబ్బులు రవాణా చేయడం, అలాగే ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ తయారు చేశారంటూ కూడా రాధాకిషన్ రావు గురించి తెలిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు వినపడనున్న ప్రధానంగా ఎవరి పేర్లు వినపడతాయి అనుకోవచ్చు ఈ రోజు దర్యాప్తు తర్వాత? అంటే వన్స్ ఈ రోజు సెకండ్ డే కస్టడీలోకి తీసుకొని విచారించేటటువంటి క్రమంలోనే సో ఎవరైతే ఆ రోజు మొత్తం హాట్ డిస్క్ లో ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసినటువంటి వాళ్ళలో ఒక హోమ్ గార్డు ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు కూడా తీసుకోబోతున్నారు. అయితే ధ్వంసమైనటువంటి పరికరాలు దొరకకపోతే కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో కూడా వాటన్నిటిని కూడా సైంటిఫిక్ గా ఎలాగైనా సరే రికవరీ చేయాలనైతే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీం తన ప్రయత్నాలు చేస్తుంది. ఎస్ఐబి కార్యాలయంలోనే కాకుండా ఇంకెక్కడైనా ఆధారాలను ధ్వంసం చేశారా అనే క్వశ్చన్స్ పైన ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కాబట్టి ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రికల్ కట్టర్ ఏదైతే తీసుకొని వచ్చి పరికరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారో ఇప్పుడు వాటిని ఎలా తీసుకొచ్చారు, ఎవరు తీసుకురమ్మని తీసుకొచ్చారు అనే దాని మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అయితే జనవరి 4వ తేదీన ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారు, అయితే డే టైంలో వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారా, నైట్ టైంలో ధ్వంసం చేశారా, ఇలా అనేక ప్రశ్నలన్నింటినీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టీం హోమ్ గార్డు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఇద్దరిని కూడా తమ ముందు ఉంచుకొని విచారిస్తూ కూడా వాళ్ళ వివరాలను వాళ్ళ స్టేట్మెంట్ అంతటి కూడా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.